డేస్ మీ క్యాండిడేట్ కుటుంబంలో మాగంటి సునీత కుటుంబంలో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి చూస్తున్నారు కదా. మాగంటి గోపీనాథ్ తల్లి మీ మీద ఆరోపణ చేశారు. 6 నెలల తర్వాత తన కొడుకు చనిపోయిన 6 నెలల తర్వాత వారు అట్లా మాట్లాడుతున్నారంటేనే, వారి వెనకాల 2 కాంగ్రెస్ వాళ్ళు నించోబెట్టుకుని మాట్లాడుతున్నారంటేనే, ఆ ఫోటో చూడండి, మీరు చూడండి ఆ వెనకాల ఎవరు నించున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఎంత దిగజారిపోయింది కాంగ్రెస్ అంటే. 2 ఏళ్లలో ప్రభుత్వంగా ఏం చేయలేదు. జూబ్లీహిల్స్ ప్రజలకి ఫలానా చేసి నేను ఓటు అడుక్కునే పరిస్థితి లేదు. గూండాగిరి, రౌడీ, తర్వాత డబ్బులు పంచడం, మా వాళ్ళ మీద దాడులు చేయడం, మా వాళ్ళ షాపులు తగలబెట్టడం, అట్లాగే చివరికి ఇది అంటే తింపుడు గల్ల ఆశ అంటారు దీన్ని. ఆమె ఏమంటారంటే, నేను అడిగాను కేటీఆర్ నన్ను ఒకసారి నా కొడుకుని చూడనివ్వండి. నేనెవరండి మధ్యలో? ఆయన చనిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. గోపి గారు చనిపోయారు, నేను ఎక్కడో అమెరికాలో ఉన్నాను ఆ రోజు. ఆరోపణ చేస్తున్నారు, వచ్చేంత వరకు చనిపోయినా సరే డిక్లేర్ చేయొద్దు అని చెప్పి నాకేం సంబంధం ఆరోపణ చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు. ఇంకా బండి సంజయ్ ఇవాళ కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన పిచ్చోడులే కానీ విచారణ జరపాలి. ఆయన పిచ్చోడు, ఆయన గురించి అంత మాట్లాడాల్సిన అవసరం కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఒక అల్పమైన మనిషి. నేనేమంటాను భరత్ గారు, మా సహచరుడు ఒక ఎమ్మెల్యే చనిపోయారు, నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని, నేను ఎక్కడో అమెరికా పర్యటనలో ఉన్నాను. సీరియస్గా ఉన్నారు అంటే నేను బయలుదేరాను. నేను వచ్చే లోపలే ఆయన వచ్చిన తెల్లారు చనిపోయారు. డాక్టర్ ఏఐజీ హాస్పిటల్, అదేమి చిన్న ఆల్తుఫాల్తు హాస్పిటల్ కాదు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి లాంటి ఒక అద్భుతమైన వైద్యుడు, ఒక ప్రముఖుడు. దీన్ని కూడా రాజకీయం చేస్తారా? ఇంకోటి, 6 నెలలు అయింది చనిపోయి, ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి ఎలక్షన్ 3 రోజులు ఉండగా ఈ విషయాలన్నీ? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరి బుద్ధి ఏంటో, ఎవరి వాదన ఏంటో. ఇంకోటి, ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడ అక్కడే ఉన్నారు, అంత్యక్రియల దాకా అక్కడే ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చినప్పుడు పరిచయం చేశాను నేనే, ఈవిడ వారి మదరు, వారి బ్రదర్ అని. ఆ రోజు ఇవన్నీ గుర్తురాలేదా? 6 నెలలు ఎందుకు పట్టింది మీకు ఈ విషయాలు? సడన్గా ఎలక్షన్ ఇంకా 3 రోజులు ఉందని ఎందుకు చెప్తున్నారు? ఏం అడిగారు? నా కొడుకు వాళ్ళ కుటుంబంలో తగాదాలు ఉన్నాయి బ్రదర్, నేనేం చేస్తాను దానికి? ఇప్పుడు మీ ఇంట్లో తగాదాలు ఉంటే నేను చేయలేను భరత్. మన ఇద్దరం ప్రొఫెషనల్ కొలీగ్స్. మీ ఇంట్లో మీకు ఎవరితో తగాదా ఉంది, వారు వచ్చి నాకు ఏమైనా చెప్పి నేను నాకు ఎందుకంటే మీరు చూసుకోండి అంటాం, అంతే కదా. మరి మాకేం సంబంధం బ్రదర్ వాళ్ళ ఇంట్లో తగాదాలు? వాళ్ళు ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. మనిషే చనిపోయిన తర్వాత ఎందుకు అని చెప్పి హరీష్ రావు గారికి నేను చెప్పాను, మీరు వారిని చూసుకోండి, వాళ్ళ తల్లిగారు వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళు చూసుకోండి, నేను వాళ్ళ భార్య పిల్లల పాపం ఏడుస్తున్నారు, నేను వాళ్ళతో ఉంటాను. అది కూడా రాజకీయం చేస్తే, ఇవాళ దాన్ని కూడా రాజకీయ ఇష్యూ చేస్తే నేను ఏం చేయాలి బ్రదర్? నేను నాకు అర్థం కాదు. ఇంత అన్యాయమా? ఇప్పుడు ఎట్లా అంటే, మాగంటి గోపీనాథ్ మృతి మీద విచారణ జరగాలి అని చెప్పి వాళ్ళ ఇంత అల్పమైన మనుషులు అయిపోయారంటే రాజకీయంలో, ఇంత చిల్లర రాజకీయాలు అయిపోయినాయి అంటే, తుచ్చమైన రాజకీయాలు అంటే కనీస సంస్కారం కూడా లేదు. ఇవాళ ఒక వ్యక్తి చనిపోయారు, ఆవిడ భార్య ఎలక్షన్లో మా క్యాండిడేటు, ఆవిడ ఏడిస్తే దాన్ని రాజకీయం చేస్తారు, దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీద నుంచి ఇంత అల్పంగా ఇవాళ ఆయన మృతి మీద రాజకీయం చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి మీద ముఖ్యమంత్రి నిందారోపణలు చేస్తాడు. ఇంతకంటే చిల్లర రాజకీయం ఉంటుందా భారతదేశంలో ఎక్కడ? ఇంకొక ఆరోపణ కూడా, బినామీ ఆస్తులు ఉన్నాయి మీ పేరిట మాగంటి గోపీనాథ్. ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది. అట్లా మాట్లాడిన వాడిని ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టాలా? ఎవరండి బినామీ? ఎవడు బినామీ? ఏం మాట్లాడతారు నాకు అర్థం. ఇంత దరిద్రం రాజకీయం, ఇంత అల్పంగా మాట్లాడతారా? మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలక్షన్ ముందు ఇది బ్రదర్ తగాదాలు ఇక్కడ దాకా వస్తే? నాకు రేవంత్ రెడ్డి చిల్లరగాడని తెలుసు కానీ ఇంత చిల్లరగాడని తెలియదు. బండి సంజయ్ చాలా చిల్లరగాడని తెలుసు కానీ ఇంత నీచుడని తెలియదు. అంతకంటే ఏం చెప్పాలి నేను? అంటే రాజకీయాల్లో దమ్ముంటే నీ బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో, ఏం పీకిందో 11 ఏళ్లలో తెలంగాణకి చెప్పి ఓటు అడుగు. అది గొప్పతనం. అంటే ప్రతిసారి దిక్కుమాల నోరేసుకొని మాట్లాడడం, ఎంతసేపు హిందువులు ముస్లింలను చిల్లర మాటలు మాట్లాడడం, అది ఒక ఆయనకు అలవాటు. ఇంకొక ఆయనకేమో 2 ఏళ్ళు పీకిందేం లేదు కాబట్టి పాపం ఆయన కింద మీద పడి ఇట్లాంటి అడ్డమైన డ్రామాలు చేసి 4 ఓట్లు దొబ్బుదామని చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు. గూండాలను పెట్టి బెదిరించడం, చివరి కుటుంబంలో చీలికలు పెట్టడం, కుటుంబ సభ్యులతో ఆరోపణలు చేయించడం, ఇదే రాజకీయం. అడుగు ఓటు, తెలంగాణ ప్రజలను అడుక్కో. నేను ముఖ్యమంత్రిగా అటర్ ఫ్లాప్ అయ్యాను, దండం పెడతాను, నా పదవి పోయేటట్టుంది ఎలక్షన్ ఓడిపోతే, మా రాహుల్ గాంధీ నన్ను తంతాడు, కాబట్టి దయచేసి నాకు ఓటు. పదవి జూబ్లీహిల్స్లో ఓడిపోతుంది మా భయమే కదా, లేకపోతే ఎందుకు తిరుగుతున్నాడు కాలికి బల్పం కట్టుకుని? మీరు చెప్పండి, ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఒక ఉప ఎన్నికలో 8 రోజులు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? ఒక్కడిని చూపెట్టండి. ఒక అసెంబ్లీ సీటు. అంటే మీ లక్ష్యం కూడా రేవంత్ రెడ్డి కాకుండా ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు. రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటేనే కాంగ్రెస్ 15 ఏళ్ళు ఈ రాష్ట్రంలో చచ్చిపోతుంది. మాకు అది కావాలి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే ఆయన 5 ఏళ్ళు ఉంటే, ఇప్పుడు 2 ఏళ్ళకే ఈ పరిస్థితి వచ్చింది. లిటరలీ ఓటుకి 5,000 పంచాల్సిన పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డికి. అంటే వేరే వాళ్ళు ఉంటే ఈ పరిస్థితి రాకపోనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి? నేను 1000% చెప్తున్నా బ్రదర్, ఇది కాంగ్రెస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక విచిత్రమైన హైబ్రిడ్ మిక్స్. ఇందులో బీజేపీ, కాంగ్రెసు, టీడీపీ,
నానా రకాల సంస్థలు ఉన్నాయి అందులో. అది కాంగ్రెస్ కాదు ఇప్పుడు ఉన్నది, అదో కల్తీ కాంగ్రెస్. మరి రాహుల్ గాంధీ ఎందుకు స్పేర్ చేస్తున్నారు అట్లా ఉంటే? పాపం ఆయనకి రెండు విషయాలు. ఒకటేమో ఆయనకి అంత ఇది లేదు, ఆయనకి అవగాహన లేదు. అసలు రూపాయి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అవినీతితో సంపాదిస్తే రాహుల్ గాంధీ గారు మొహాన్ ఆయన కొడుతుంది 10 పైసలు, 30 పైసలు అమిత్ షాకు పంపుతున్నాడు, 60 పైసలు జేబులో వేసుకుంటున్నాడు. రాహుల్ గాంధీకి ఇది చెప్పేటోళ్ళు లేదు కదా. 30 పైసలు పడుతుంది అంటే మీరు ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా భరత్? మీరు బీజేపీ కాదండి, కేంద్ర ప్రభుత్వంలో ఉండే హోంమంత్రి. ఈయనకి ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నారు? మొత్తం ఈయనకి మీద కేసులు కాకుండా అమిత్ షా మీద కేసు ఎందుకు రద్దు చేశాడు రేవంత్? మీరు నాకు చెప్పండి. ఎలక్షన్ కేసు ఎందుకు వెనక్కి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం? నో రాష్ట్ర ప్రభుత్వం కేసు వెనక్కి తీసుకుంది. ఎందుకు తీసుకుంది చెప్పండి మీరు. వాళ్ళు కూడా పెట్టారు, హోమ్ మినిస్ట్రీ వాళ్ళు, రేవంత్ రెడ్డి దీన్ని అమిత్ షా మీరు చాలా మీరు చాలా అమాయకంగా ఉన్నారు లేండి భరత్ గారు. ఎలక్షన్ కేసు అమిత్ షా గారి మీద వెనక్కి తీసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు తీసుకున్నారు? లేకపోతే అమిత్ షా గారు నేను బొక్కలో వేస్తానంటారు భయపడి తీసుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి బలహీనతల్ని అమిత్ షా గారు సొమ్ము చేసుకుంటున్నారు. ఈయనకు సీటు కాపాడుకోవడానికి అక్కడ పాపం కప్పం కట్టుకుంటూ కాపాడుకుంటున్నారు. ఏం చెప్పాలి అంతకంటే? 6 గ్యారెంటీల్లో 2-3 గ్యారెంటీలు అమలు చేసామంటే ఏంటి అమలు చేశారు? 2 గ్యారెంటీలు అమలైనాయి. 2 గ్యారెంటీలు అమలైనాయి. 500 సిలిండర్, 200 యూనిట్ లోపు. భరత్ గారు మీరు 6 గ్యారెంటీలు సరిగ్గా చదివినట్టు లేరు మీరు. 6 అంటే 15 ఉన్నాయి. అట్లా 6 అంటే 15 ఉన్నాయి, 15 అంటే 420 ఉన్నాయి. కాదు 6 అంటే 15 ఉన్నాయి, 15లో ఇంకా 420 ఉన్నాయి. నేను చెప్పేది 2 గ్యారెంటీలు అమలైనాయి రేవంత్ రెడ్డి వచ్చాక. ఒకటి ఇంటికి బుల్డోజర్ గ్యారెంటీ, రెండోది తలకి తుపాకీ గ్యారెంటీ. పారిశ్రామికవేత్తలకు తలకు తుపాకులు పెట్టిన ఉదంతాలు గతంలో ఎప్పుడైనా చూసామా ఈ రాష్ట్రంలో? మీరు ఆలోచించండి. ఒక మంత్రి గారి కుమార్తె చెప్తోంది పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టడం జరిగింది, అది కూడా తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చాడు, పెట్టినవాడు రోహిన్ రెడ్డి అని మంత్రి గారి కుమార్తె చెప్తోంది. పోలీసులు గడ్డి బీకుతున్నారా? ఏం చేస్తున్నారు పోలీసులు? నాకు అర్థం కాదు. పోలీసులేమో కాదు పెట్టింది మంత్రి గారు ఓఎస్డి, తుపాకీ ఇచ్చింది మంత్రి గారు భర్త అని చెప్తున్నారు. ఎవడో ఒకరిని లోపలే అడగాల లేదా? కనీసం ఆ డైరెక్టర్ దగ్గర తీసుకున్నారా ఎవరు తుపాకీ పెట్టారని తలకని? పోలీసులు ఏం చేస్తున్నారండి? మా నాయకులు ఇళ్ళ మీద దాడులు చేస్తారా? తుపాకీ తలకు పెట్టి బెదిరించిన వాడు మాత్రం నిక్షేపంలాగా ఉన్నాడు. ఏం జరిగింది అసలు? ఎందుకు తుపాకీ తల మీద పెట్టారంటారు? మీకు అంటే అదొక మిస్టరీ ఉంది కదా. మీకు మిస్టరీ ఉంది. అనుముల బ్రదర్స్ అరాచక రాజ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన సోదరులు చివరికి మంత్రులు కూడా అందులో బలిపశువులు అవుతున్నారు. మంత్రి గారి కన్ను అనుముల బ్రదర్స్ కన్ను ఒకటే భూమి మీద పడింది మంచిరేవులలో. ఒక దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి ఆ పక్క నుంచి రోడ్ వేయాలా, దానికి సంబంధించి 20 ఎకరాల మీద అనుముల బ్రదర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందట 15 ఎకరాలు కొండ ఫ్యామిలీ వాళ్ళు కుదుర్చుకున్నారు. ఇద్దరి మధ్యన తగాదా పడ్డది. ల్యాండ్ విషయంలో గొడవ తుపాకుల దాకా పోయింది. ముఖ్యమంత్రి గారు చివరికి మంత్రి గారి ఇంటికి పోలీసులను పంపేదాకా పోయింది. ఇంతకంటే ఇంకేం చెప్పాలి నేను? మంత్రి గారు చెప్పారు కదా, నేను మంత్రి గారు కుమార్తె చెప్తుంది కదా మంచిరేవుల భూమి ఇట్లా జరిగింది. నేను చెప్తున్న విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదు కాబట్టి రేపు కుమార్తె కూడా కాదంటారేమో, కొండా సురేఖ కుమార్తె కూడా కాదామే అని చెప్తారేమో. నెక్స్ట్ సిగ్గుంటే ఈ డీజీపీ, రాష్ట్ర డీజీపీకి సిగ్గుంటే, ఆయన ఏదో డైలాగులు కొట్టాడు కదా, మా దగ్గర పింక్ బుక్ ఉండదు, రెడ్ బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటుంది. నేను అడుగుతున్నా ఇవాళ డీజీపీని, నీ కాకి బుక్ని కాకెత్తుకుపోయిందా? ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? నీ డ్యూటీ చేయకుండా ఏం పీకుతున్నావు? మీరు పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలా పోలీసులా మీరు? నేను అదే అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన జరుగుతుందా? డే లైట్ రాబరీలు జరుగుతున్నాయి, డే లైట్ మర్డర్లు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారండి పోలీసులు? మా నాయకుల ఇళ్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు. చందానగర్లో జ్యువెలరీ షాప్ డే లైట్ రాబరీ, నిన్నగాక మొన్న బాలానగర్లో డే లైట్ మర్డరు. ఏం చేస్తున్నారు? 41% క్రైమ్. నాయకులకు దాడులు, డబ్బులకు సంబంధించి వద్దాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు దాడులు, డబ్బులు ఇవన్నీ సిలీ టాపిక్స్ భరత్. నేను ఒకటే అడుగుతున్నా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నేను స్పష్టంగా జూబ్లీ హిల్స్లో 9.5 ఏళ్లలో మా ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి రేవంత్ రెడ్డిని. నువ్వు 2 ఏళ్లలో హైదరాబాద్కి ఏం చేసావు? ఒక ఇల్లు కట్టావా? ఒక మోరీ కట్టావా? ఒక రోడ్డు కట్టావా? కనీసం దోమల మందు కొట్టావా? శానిటేషన్ సరిగ్గా 4,000 కోట్లు కంటోన్మెంట్ లో చేసి చూపించామని చెప్తున్నారు. నేను ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మీరు నేను కలిసాను. 4,000 కోట్లు లెక్క అడిగాను. నేను ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మీరు నేను కెమెరా తీసుకుని కంటోన్మెంట్ పోదాం. కంటోన్మెంట్ లో 100 మందిని అడుగుదాం. ర్యాండమ్, మీ ఇష్టం. నేను కూడా ఎక్కడ ఫ్లైఓవర్ ఎక్కడ ఫ్లైఓవర్ అయింది? ఎక్కడ ఫ్లైఓవర్ అయింది? 4 రూపాయలు ఖర్చు పెట్టాడా? కాగితాలు ఏముంది భరత్? నాలుగు గీక్కుసుకొని పారేసుకోవచ్చు. కాగితం ఇవ్వడం కాదు కదా. 5,000 కోట్ల కాగితం ఇచ్చాడు. ఇచ్చి ఎన్ని రోజులు అయింది? 1.5 సంవత్సరం అయింది. రూపాయి ఖర్చు పెట్టాడా? కనీసం ఒక గజం ల్యాండ్ సేకరణ చేశారా? ఒక్క దగ్గర ఒక నిర్మాణం, ఒక పొక్కన్న తవ్వారా ఫ్లైఓవర్కి? ఏం ఖర్చు పెట్టారు? ఎక్కడ పెట్టారు? మొత్తం రోడ్ల మీద పొక్కలన్న పూడ్చాడా కంటోన్మెంట్లో? అంటే చెప్పడానికన్నా బుద్ధి ఉండాలా వినేవాడికి లేకపోయినా. అరే ఏం మాట్లాడతారు? ముఖ్యమంత్రిగా ఉండి
ఇన్ని అబద్ధాలు చెప్పొచ్చా? 4,000 కోట్లు వచ్చేసినాయి